వెళ్లిన భార్యని వెనక్కి తీసుకొని రావాలంటే తల ప్రాణం తోకుకి వస్తుంది అంటున్నాడు చంద్ర. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ దిస్ టీమ్. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా, రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా, పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా. ఎంత బాగా డాన్స్ చేసావే నువ్వు. అవునా? ఇంత బాగా డాన్స్ చేస్తాను అసలు అనుకోలా. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏవండి నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలండి. ఏంటే? నా మనసులో 24 గంటలు మీరేమంటారు తెలుసా? అవునా? థ్యాంక్ యూ సో మచ్. మరి మీ మనసులో 24 గంటలు నేను ఉంటానా? ఒక్క నిమిషం. హలో రామరావు గారు, పొద్దున కలుగుతాం సార్, కొద్దిగా బిజీగా ఉన్నా. సరే సార్ మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే సార్. ఏమండి ఏంటి మీ మనసులో 24 గంటలు నేను ఉంటానా లేదా చెప్పండి. ఒక్క నిమిషం ఒక్క ఫోన్. ఫోను ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఏంటి చెప్పేది బంగు? ఎంత టాపిక్ డైవర్ట్ చేసినా డైవర్ట్ అవ్వరంటే మీరు పట్టిందో గుర్తుంటారు. ఇలాంటి క్వశ్చన్ ముఖం మీద అడగద్దే, చెప్పలేరు ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ కి ఆన్సర్ మేము చెప్పలేము. దానికి నిజము అబద్ధం కూడా చెప్పలేము. నిజానికి అబద్ధానికి మధ్యలో బతుకుతున్నామని కూడా మేము చెప్పలేము. ఇంతకు మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? నేనేం చెప్పట్లే. మీరేం చెప్పలేదంటే మీ మనసులో నేను లేనా? నేను అన్నానా? మీరేం అనలేదంటే అన్నట్టే కదా. నువ్వు అనుకుంటే ఎలా? ఏమండి ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి. నువ్వు క్వశ్చన్ నాటకాలు తప్పకు, వెళ్ళి కాపాడుకురావు తాగుతా. నా బంగారు కదా ప్లీజ్ ప్లీజ్ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. సరే అడిగిచావు. ఇంతకీ మీరు నాతో కాపురం ఇష్టంగా చేస్తున్నారా కష్టంగా చేస్తున్నారా? కన్ఫ్యూజన్ లో చేస్తున్నా. ఏమన్నారు? అదేనే ఇష్టంగానో కష్టంగానో కాపురం చేస్తున్నాను కదా. ఇలాంటి క్వశ్చన్ ఏం అడుగుతావంటే నువ్వు? చాలా మంది కాపురాల్లో క్లారిటీ లేదు, కనీసం నా కాపురంలో క్లారిటీ ఉందో లేదో తెలుసుకుందామని అడిగాను. ఏ కాపురంలో క్లారిటీ లేదే. ఎందుకని? మీరు పెట్టే కాఫీలోనే క్లారిటీ ఉంది, కాపురంలో ఏం క్లారిటీ ఉంటది? అంటే మీరు నాతో కష్టంగా కాపురం చేస్తున్నారా? నేను అన్నానా? అంటే ఇష్టంతోనే కాపురం చేస్తున్నారా? అనుకుంటే ఎలా? నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తారా లేదా? ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ కాదా ముందు చూసుకోండి. అర్థమైందా? కాఫీ తీసుకురాపో. కాఫీ తీసుకురావే. నేను తేనని చెప్పానా? నీకంతగా కాఫీ తాగాలనుంటే ఇంట్లోకి వెళ్ళి పెట్టుకొని తాగు. ఏదో ఒకటి లెక్కుతారు గొడవలు పెట్టడానికి. అంటే నేను గొడవలు పెడుతున్నా? నేను గొడవలు పెడుతున్నానా? నేను పెడుతున్నానా? తమరు గొడవ పెట్టరు, నేను ఒళ్ళు బలిసి గొడవలు పెట్టుకుంటున్నా. మీ ఖాందాన్ మొత్తం ఇలాగే ఉంది అంటే? నా ఖాందాన్ అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు, జాగ్రత్త. అబ్బో నీది మామూలు ఖాందాన్ కాదు మరి. మీ నాన్నేమో ఢిల్లీకి రాజు, మీ అమ్మేమో ఢిల్లీకి రాణి, నువ్వేమో రాజకుమారి. ఆ రాజ్యాన్ని నాకు ఇచ్చేసి రాకబురు నాకు ఇచ్చి నాకు ఊయాల్లో ఊపుతున్నారు. మా అమ్మ నాన్న నిన్ను మాట్లాంటావా? అసలు నువ్వు ఇలాంటి వాడు అని తెలిసిందా నీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదని. బెదిరిస్తున్నా ఎలా? ఇదిగో నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళవే నువ్వు వెళ్ళిపోతే చిటికేస్తే 100 మంది లైన్ లో ఉంటారు ఇక్కడ నా కోసం. బెదిరిస్తున్నావు. బెదిరించి కాపురం అందరు మగాళ్ళు అనుకుంటుందేమో, మన గురించి తెలియదు. అవి లేకపోతే మనకు పొద్దు పోదు తెల్లారదు వీళ్ళ ఫీలింగ్. మనం ఏంటో అసలు అర్థం కాదు వీళ్ళకి. అయ్యామా పోనీ పోతే పోనీయమా, వాళ్ళు లేకపోతే మనం తినలేమా లేకపోతే పడుకోలేమా? అప్పుడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది చూడు భార్య పోగానే. నా గురించి చెప్పంటే మేడం గారి గురించి చెప్తుంటారు. మేడం గారు అదేంటో మరి. వీళ్ళకంటే మనమే వంటలు బాగా చేసుకోగలం. ఏం బ్రదర్ మళ్ళీ ప్రిస్టేజ్. నీ పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిపోయిందంట కదా? నా పెళ్ళాం పుట్టింటికి వెళ్ళా, నేనే తిట్టి పంపించా. ఆడాలని మనం పంపించాం, వాళ్ళే వెళ్ళిపోతారు. 4 సంవత్సరాలు అవుతుంది నా పిల్లం పుట్టింటికి వెళ్ళిపోయి, ఇంతవరకు రాలా. అయినా నా పిల్లం వెళ్తే నీకెందుకు ఉంటే నీకెందుకు రా ఆనందం. నాలాంటి సిచ్యువేషన్ ఇంకొకరు జరిగితే అదో ఆనందం. ఇదేమానందరా దరిద్రా సాడి బ్రదర్. ఏంటి పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిపోయిందంట? నువ్వెవడిరా? పెళ్ళాం వెళ్ళిపోయిన. హలో బ్రదర్, నీ పెళ్ళాం పుట్టింటికి
నా పిల్ల ఉంటే మీకెందుకు పోతే మీకెందుకు రా ఆనందం. మాలాంటి సిచ్యువేషన్ ఇంకొకరు జరిగితే అదో ఆనందం. నేను తీసుకొస్తా, ఇప్పుడే తీసుకొస్తా. ఎందుకు రారా, ఇప్పుడే చూసుకొస్తా నేను. శ్రీజ, ఏయ్ రా ఇంటికి రా. నేను రాను, మా అమ్మ రమ్మంటేనే వస్తా. ఏం మనుషులే మీరు? అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని ఖర్చుకొని ఉంటారు, మీ పుట్టింటికి వచ్చారనుకో మీకు మాకు సంబంధం లేనట్టే ఉంటారు. ఇదేం వేరేషన్లే మీ దగ్గర. అత్త అత్త శ్రీజాన్ కొద్దిగా పంపించు. నువ్వేమో ఢిల్లీకి రాజువి, నేనేమో ఢిల్లీకి రాజువి. నా కూతురేమో రాకుమారి, రాజు కూతురు రాజింటికి వస్తుంది గాని ఆడింటికి ఎందుకు వెళ్తాను? అడగరా, అడగరా. ఓకే పంపించకు. ఓకే నువ్వు లోపలికి పా. అమ్మని అమ్మ, ఏం అత్తరా బాబాయ్? ఏం రోగం మా అత్త? అల్లుడికి అసలు మర్యాద లేదు, ముఖం మీద వస్తుందా? అదే అల్లుడికి ఇచ్చే మర్యాద. ఏదో రోగం వచ్చి తెచ్చింది మా అత్తకి. రాదని నేను చెప్పానా? వీడి పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అయింది. ఆడి పెళ్ళం ఎప్పుడైనా తిరిగి వస్తుందని ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసాయి, అది కూడా నిమ్మకాయలు కాసాయి. అందరం అన్నం తిని బ్రతుకుతారు, వీడేం తిని బ్రతుకుంటాడో తెలుసా బ్రదర్? ఎప్పటికైనా వీడి పిల్లలు వీడి దగ్గరికి రాదా అనే నమ్మకంతో బ్రతుకుతున్నాడు బ్రదర్. బ్రదర్, నీ పెళ్ళం ఎందుకు వెళ్ళిపోయింది? స్నానానికి వేడి నీళ్ళు పెట్టమన్నాను, హీట్ ఎక్కిపోయి హట్ అయిపోయి వెళ్ళిపోయింది. హీట్ వాటర్ కి హట్ అయ్యారా? వాళ్ళు దేనికైనా హట్ అవుతారు. అవును, మీ ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? ఎగస్టాల్ చేసి తిట్టి పంపించా. 100% మీ ఆవిడ రాదు, మా ఆవిడైనా వస్తది. లక్ష్మి రాయే రాయే. అది రాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటా. ఏమన్నా బెదిరిస్తున్నారా? బ్రదర్, వాళ్ళే రానప్పుడు వేరే వాళ్ళని ఎలా రాణిస్తారు బ్రదర్? వాళ్ళు రారు, వేరే వాళ్ళని రానివ్వరు. అరే మీకు దండం పెడతారా? ఒక్కసారి మిమ్మల్ని తీసుకెళ్తాను. మిమ్మల్ని చూసానమ్మా, అత్త నా పిల్లని పంపిస్తుందేమో చూద్దాం రా. నా పిల్లం అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ పద. శ్రీజాన్ పంపించు. నిన్ను అసలు బ్రదర్, చూసావా ఈ అత్తల ప్రతాపం? ఈ అత్తలు కూతుర్లను ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంది అల్లుళ్ళు పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతున్నారు బ్రదర్. అవునా? అంతేకాదు బ్రదర్, ఈ సిచ్యువేషన్ మన ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి బ్రదర్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బ్రదర్? ఏం లేదు బ్రదర్, తడిగుడ్డేసుకొని ఓదార్చుకోవాలా? ఓదార్చుకుందాం బ్రదర్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంటిరో. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి. సార్ అదేంటి డైలాగ్ జీవన్ ఇది? మనకు జరిగిందే పక్కోడు తిరుగుతాను. మనకు జరిగిన సిచ్యువేషన్ పక్కోడికి జరిగితే అదో ఆనందం. అదో మొత్తం మీ స్కిట్ మొత్తం మీద అత్యంత దయానీయంగా కనపడింది ఆ మామ క్యారెక్టర్. పాపం అతను జీవితం అది అప్పారావు కళ్ళు కాయలు కాసేలా. కానీ బాగుంది ఓపెనింగ్ లో. మీరంటే నాకు ఇష్టం, నేనంటే మీకు ఇష్టమా? మీ మనసు మొత్తం నేనే ఉంటానా? ఇష్టంతో కాపురం చేస్తున్నా, కన్ఫ్యూజన్ తో చేస్తున్నా. అన్ని బాగా పేలినాయి చంద్ర. సార్ గుడ్. మళ్ళీ ఫ్యామిలీ స్కిట్స్ కి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్ట్రెంగ్త్ వచ్చింది. గుడ్, చాలా బాగుంది. రోజా గారు, వైఫ్ తో రొమాన్స్ చేయడం ఇష్టమే కానీ ఆవిడ క్వశ్చన్లు అడిగితే మాత్రం ఎందుకు అంత కష్టం? దానికి దీనికి ముడి పెట్టదు మేడం. నచ్చని క్వశ్చన్లు అడగకూడదు, ఇరకాటంలో పెట్టే క్వశ్చన్లు అవన్నీ. కానీ చాలా బాగుంది. వీళ్ళు నలుగురు వచ్చి మిమ్మల్ని వాళ్ళ వైఫ్ లో వదిలేసారు, ఒక్కొక్కరు ఒక స్టైల్లో చెప్తాం. ఆ తర్వాత అత్త క్యారెక్టర్ మళ్ళీ శకుంతలమ్మని గుర్తు చేసింది. నిజంగా చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసింది.